నమస్తే అండి, నా పేరు మహాలక్ష్మి. వెల్కమ్ టు మహా ఆర్గానిక్ టెర్రస్ గార్డెన్. టెర్రస్ గార్డెన్ అంటే టెర్రస్ గార్డెన్ కాదండి, పైనుంచి అన్ని మొక్కలు తీసేసాం. డ్రాగన్ ఒకటే ఉంది పైన అయితే పని చేస్తున్నాము, అందుకని కింద పెట్టేసామండి. చాలా మొక్కలు తీసాము, కొన్ని కింద పెట్టేసాము. ఇది పుదీనా అండి. ఇక్కడ ఉండే మొక్కలు మట్టుకు చూపిస్తున్నాను. మన ఏమంటారు, కింద నేల మీద పెట్టిన మొక్కలు కొన్ని టబ్బుల్లోనే ఉన్నాయండి. ఇవన్నీ టబ్బుల్లోనే, నేల మీద అంటే కింద అయితే ఉన్నాయి కానీ టబ్బుల్లోనే ఉన్నాయి. ఈ వంకాయ కోసుకుందా అండి. రోజు నేనైతే చాలా వంకాయలు కోస్తున్నాను, అప్పుడైతే వీడియో చేయట్లేదు. ఇవాళ కుదిరింది వీడియో తీయడానికి, అందుకే ఈ ఒక్క వంకాయతో వీడియో చేస్తాను. ఇక్కడ టమాటా ఉందండి, ఇది కోసుకుందా. ఇది ఇంకా రంగు వస్తాయి. పాల టమాటా భలే ఉంది కదండి, ఆరెంజ్ కలర్లో ఉంది. శంకు పూలు మొక్క అండి. చూడండి పువ్వు ఎంత బాగుందో. రేఖ ముద్దది ఉండేది నా దగ్గర, అది పోయింది, మళ్ళీ రేఖ వేసాను, పోసినాయి పూలు. ఇది పసుపు మొక్క. బొబ్బాసి ఇప్పుడే మొగ్గలేస్తున్నాను, పూత స్టార్ట్ అవుతుంది. మిర్చి మొక్కలు వేసుకుందామండి ఇప్పుడు. ఇక్కడ ఇదిగోండి, బాగా ఎక్కువ కాస్తాయటండి కాయలు. ఇవేమో దేశవాళీ పెద్ద కాయలు కాస్తాయట, ఒకటే ఉంది, వేస్తానండి అన్న. ఇక్కడ వంకాయ ఉంది, నేను కూడా చాలా వంకాయలు అయితే బోల్డ్ కాయలు వచ్చి నిన్న కోస్తానండి నేను. ఇది ఒకటే ఉంది, చిన్న పిందులు పూత స్టార్ట్ ఉన్నాయండి. మిర్చి మొక్క అండి, నేను మట్టి కలుపుకున్నాను. ఇది కంపోస్ట్ ఇసుక మట్టి కలుపుకున్నాను అండి. ఇందులో వేసుకుందా. వేసుకుపోసండి ఇంట్లో. ఐదు కుదురులు వేస్తున్నాను, ఎందుకంటే పెద్ద టబ్బు కదా, పచ్చిమిర్చి పర్వాలేదు. చూద్దాము. ఇది అప్పుడే పూత కూడా స్టార్ట్ అయిపోయిందండి మొక్కలు తెచ్చేటప్పటికి. ఇదిగోండి మొగ్గు బాగా కాసే విత్తనం అన్నారు, ఎవరో ఇచ్చారండి మాకు. ఇది కొత్త మట్టేనండి, పాత మట్టి తీసేసాము, దీంట్లో ఉండేది. అది కొత్త మట్టిలో ఇసుక, కిచెన్ వేస్ట్, కంపోస్టు వేసి కలిపి మిర్చి మొక్కలు వేసుకుందాం అని చెప్పి దీన్ని ఇక్కడ పెట్టుకున్నాను. టబ్బు, ఇక్కడ టబ్బు ఉందండి, దాంట్లో కూడా వేసుకుందాం. దీంట్లో కూడా వేస్తున్నానండి. రెండేసి వేస్తున్నాను, ఒకటి వేయచ్చంట, మనకు ప్లేస్ లేదు ఇంకా, ఇందులోనే వేసేస్తున్నాను. అందుకే దిగుద్దండి ఇంకా మట్టి, ఎందుకంటే ఇప్పుడు పోసిందే కదా, గుల్లగానే ఉంది. అందుకే ఎలా అంటే దీంట్లో ఒకటే వేస్తున్నాను. వాసిగొండ అయితే రెట్టేసి మధ్యలో కూడా వేసాను. మొదటిసారి వాటరింగ్ ఫుల్గా చేసుకోవాలి, అంటే ఇది మట్టి తేడిగానే ఉంది కదా అని చెప్పి కొంచెం పోసానండి. ఇదిగోండి చామంతి చూడండి, మొగ్గు స్టార్ట్ అయింది. తెలుపు చామంతి, చాలా పెద్ద చామంతి అండి. అంటే మన టబ్బులు వేసిన వల్ల సైజు తగ్గిపోయింది.
కొనేటప్పటికైతే నేనైతే పెద్ద పెద్ద బాగా పూసాయి. ఇది ఒకటే మిగిలిందండి. 4-5 రకాల చామంతులు వేస్తే ఇది ఒకటే మిగిలింది. దీన్ని జాగ్రత్త పెట్టుకున్నాను. ఇదండి ఇవాళ ఈ చిన్న వీడియోని తప్పకుండా ఎంకరేజ్ చేయండి. ఇవ్వండి మనకు వచ్చిన ఇవాళ హార్వెస్ట్. నేను రోజుకి వస్తూనే ఉంటున్నాను, కాకపోతే వీడియో తీయట్లేదు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. సర్వేజను సుఖనో భవంతు. వీడియో అండి చెప్పేస్తానండి. ఇక్కడ 2 బొబ్బరికాయలు ఉన్నాయి, ఇవి కూడా కోసుకుందాం, తర్వాతనే చూపిస్తుంది. ఏమనుకోకండి. ఇక్కడ ఉంది ఇదైతే, ఆ టబ్లో ఇంకొకటి ఉందండి, అది కూడా కోస్తాను. ఇది రణపాల మొక్క, దీంట్లోనే పడి మొలిసిందండి. ఇదైతే 5-6 కాయలు అయితే కాసింది పైన ఉండగానే. ఇప్పుడు దీన్ని కూడా కింద దింపేసాం. ఇది కొంచెం ముదిరిపెట్టు ఉంది. 2 బొబ్బరికాయలు 3 వచ్చాయి.